అమరావతిలో ఆలూరు యుగంధర్ అనే రైతు సమస్య గురించి మనం కొంతకాలం కిందట మాట్లాడుకున్నాం. ఇష్యూ ఏంటి అంటే యుగంధర్ గారు అమరావతి కోసం ల్యాండ్ ఇచ్చిన వాళ్ళలో ఒకరు. ల్యాండ్ పూలింగ్ కింద ఆయన తన భూమిని ఇచ్చారు, పొలాన్ని. అయితే 10 ఏళ్ళైనా కూడా ఆయనకి రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వలేదు అనేది ఇష్యూ. అది మాట్లాడిన తర్వాత ఆ ఇష్యూలో కొంత కదలికొచ్చింది. త్వరలో బహుశా ఈ సమస్య పరిష్కారం కావచ్చు అని చెప్పి ఆయన అనుకున్నారు, నేను అనుకున్నాను. కానీ ఇంతకాలం తర్వాత కూడా సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నది అని ఇప్పుడు యుగంధర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు యుగంధర్ గారు మరి జూమ్‌లో లైవ్‌లో ఉన్నారు. సమస్య ఎక్కడి వరకు వచ్చింది? ఎంత వరకు పరిష్కారం అయింది? అనే విషయాలు కనుక్కుందాం. యుగంధర్ గారు, మనం మాట్లాడి ఎంతకాలం అయింది? సెప్టెంబర్ 15 అండి. 4 మాసాలు అవుతుంది. 4 మాసాలంటే చాలా కాలం. అవును. 4 మాసాల కాలంలో ఈ సమస్య ఎంత వరకు పరిష్కారం అయింది మీది? సెప్టెంబర్ 15 నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్. హ్మ్. సెప్టెంబర్ 15 నన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా మంది ప్రజల్లోకి వెళ్ళింది ఈ సమస్య. చాలా మంది ఫోన్లు చేశారు నాకు. అయ్యా, నీ సమస్య ఏంటి? నువ్వు ఎంత పొలం ఇచ్చి నీకు ఇన్ని బాధలు వచ్చినాయని అనేక దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ఫోన్ చేశారు. నా బాధను వారితో విన్నవించుకున్నానని చెప్పాను. తర్వాత నాకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఐఏఎస్ ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ వివరం ఏంటంటే, సీఎం ఆఫీస్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని సిఆర్డి ఆఫీస్కి ఒక లెటర్ పంపించారు సీఎంఓ ఆఫీస్ వాళ్ళు. పంపిస్తే ఆ లెటర్ మళ్ళా రిటర్న్ పంపించారు. ఏమీ లేదు, యుగంధర్ గారు వచ్చి మా దగ్గరకు వచ్చి ప్లాట్లు తీసుకోమంటే తీసుకోవట్లేదు, ఆయనదే తప్పని చెప్పి సిఆర్డి ఆఫీస్ నుంచి మళ్ళీ సీఎంఓ ఆఫీస్కి వెళ్ళింది లెటర్. ఆ ఐఏఎస్ నాకు పంపించాడు, ఇది నిజమేనా అని. సమస్య నాదండి. నాకు పిలిస్తే నేను కూర్చోబెడితే ఆ సిఆర్డీలో ఉన్న అధికారులు ఎవరో, మంత్రులు ఎవరో నేను చెప్తాను. నేను ఎందుకు తీసుకోను సార్? నేను 10 సంవత్సరాల పోరాటంలో అలసిపోయి ఉన్నాను. నేను వాళ్ళు ఇస్తే తీసుకోవటానికి రెడీగా ఉన్నాను అన్నానండి. ఇక ఐఏఎస్ తప్పుకున్నాడు. నా తప్పు అనుకొని నాకు చేశాడు. నాది కరెక్ట్ అనేసరికి ఆయన తప్పుకున్నాడు. తర్వాత ఒక 10 రోజుల తర్వాత మా రైతులు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. గత సంవత్సరన్నర కాలం నుంచి మాకు నారాయణ గారు కానీ, సీఎం గారు కానీ అపాయింట్మెంట్ ఇట్లా గెలిచిన తర్వాత మమ్మల్ని దగ్గర రానియట్లేదు, మా పరిస్థితి కూడా అగమ్య గోచరమైనది అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రి గారు స్పందించి నవంబర్ 27వ తారీఖు రైతులు సాయంత్రం 4 గంటలకు రమ్మన్నారు సచివాలయానికి. రమ్మంటే నన్ను 27వ తారీఖు పొద్దున పూట నాకు నారాయణ గారు ఫోన్ చేశాడు. సాయంత్రం పూట సీఎం గారు రమ్మన్నాడు, పొద్దున పూట నారాయణ గారు ఫోన్ చేశాడు. నీకు ఈ రోజు ప్లాట్లు ఇస్తున్నావు యుగంధర్ గారు, నువ్వు 12ంటికల్లా సిఆర్డి ఆఫీస్కి వచ్చాయి, నీది కంప్లీట్ చేసేస్తాం ఈ రోజు, ఎట్టి పరిస్థితులు ఆపము అన్నాడు. ఇక్కడ ఒక క్షణం అండి యుగంధర్ గారు, అసలు ఒరిజినల్ గా మీ సమస్య ఏమిటి అనేది చాలా మందికి మర్చిపోయి ఉంటారు. గతంలో మాట్లాడాం గాని ఒకసారి ఆ విషయం చెప్పాలి మనం. యుగంధర్ గారు 25 ఎకరాలు అమరావతికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. అవునండి. దానికి బదులుగా ఆయనకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. అందులో కొంత భాగాన్ని అమరావతిలో ఒక చోట ఇచ్చారు ఆయనకి. ఎప్పుడు 2017లోనా? అంతేనండి, 17లోనే. 2017లో ఇచ్చారు. కానీ ఎటువంటి భూమి ఇచ్చారు? ఆ భూమిని ఆ రైతు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వలేదు. అసలు ప్రభుత్వానికి ఆయన ఇవ్వలేదు. అంటే ఆయన సొంత భూమి కిందనే ఉన్నది. ఆ భూమిని ప్రభుత్వం వాళ్ళు మేము భవిష్యత్తులో ఎప్పుడో తీసేసుకుంటాం ఈ భూమిని అని చెప్పి ఆ భూమిని యుగంధర్ గారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇదిగో రిటర్నబుల్ ప్లాట్ ఇదే మీకు అని. కానీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రైతు వచ్చి నువ్వెవరు నా భూమిలోకి అడుగు పెట్టడానికి, నేను అసలు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వలేదు ఈ ల్యాండ్ని అని అంటే, ఈ యుగంధర్ గారు మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్తే, సిఆర్డి అధికారుల దగ్గరికి, వాళ్ళు ఓకే కొంచెం డిలే అయింది, మేము ఎట్లా కట్టా కన్విన్స్ చేసి అతన్ని ఎక్వైరీ చేస్తాము, ఎక్వైరీ చేసిన తర్వాత నీదే అవుతుంది అని చెప్పారు. ఈ విధంగా టైం గడిచింది. ఆ తర్వాత 2018లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అడుగు కూడా ముందుకు కదలలేదు అమరావతి వ్యవహారం. సో ఆ విధంగా 10 సంవత్సరాల నుంచి యుగంధర్ గారికి రిటర్నబుల్ ప్లాట్ రాలేదు. ఒకటి. రెండవది, సిఆర్డిఏ వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటి అంటే,
ఎవరో రైతు భూమి వాళ్ళు ఇవ్వకుండానే ల్యాండ్ పూలింగ్ కింద ఎక్వైర్ చేస్తాము ముందు ముందు అనే ఉద్దేశంతో దానిని యుగంధర గారి పేరు మీద రిజిస్టర్ చేయటం అది యాక్చువల్గా చట్ట విరుద్ధం. సో ఆ రకంగా అది స్టక్ అయిపోయింది ఆ ఇష్యూ. దానిని ఇప్పుడు రివైవ్ చేసి ఆ ఏదైతే రిజిస్టర్ చేశారో అది నాకు రాదు కాబట్టి నాకు వేరే చోట రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది 2024లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఆశలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు అయిపోతున్న పని ఈజీగాని అప్పటి నుంచి తిరుగుతున్నారు. అది నేపథ్యం. ఇప్పుడు చెప్పండి, నారాయణ గారు పిలిచారు మిమ్మల్ని ఆ రోజు. పిలిచిన తర్వాత నారాయణ గారు ఏమైంది? 27వ తారీఖు సాయంత్రం మమ్మల్ని పిలిచారండి. నన్ను రైతుల్ని సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చాడు. రైతులకి 4:30కి రమ్మన్నారు. సాయంత్రం 27 సాయంత్రం 4:30కి రమ్మన్నారు. 27 పొద్దున పూట 5 గంటలకి మార్నింగ్ 6:30కో 7కో ఫోన్ చేశారు నాకు. చేసి ఈ రోజు మేము సిఆర్డి ఆఫీస్లో ఉంటున్నాం, మీరు ఖచ్చితంగా 12 గంటలకల్లా ఉండాలన్నారు. సరే, వీళ్ళు ఇప్పుడు చాలా సార్లు సిట్టింగ్ అయింది, నాకు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను వెళ్తూ మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారిని, ఎన్ఆర్ఐ డాక్టర్ గారిని ముగ్గురిని తీసుకుని వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాం. ఆ పక్కన వాళ్ళు 10-15 మంది ఉన్నారు. ల్యాండ్ డైరెక్టర్లు, ప్లానింగ్ డైరెక్టర్లు, అసిస్టెంట్ కమిషనరు నారాయణ గారు, అందరూ ఉన్నారు. సరే, నన్ను చూపెట్టమన్నారు. నీకు ఎక్కడ కావాలో చూడు, మరి ఇక్కడ ఖాళీలు ఉన్నాయని. నేను మా ఊళ్ళో ఖాళీ లేదని మీకు ఇవ్వాలండి ఈ రిటర్నబుల్ ప్లాట్. రిటర్నబుల్ ప్లాట్ ఎన్ని ఎకరాలకి బదులుగా ఇవ్వాలి? ఒక 10 ఎకరాలకి 10,000 గజాలు ఇవ్వాలండి. ఇంకో 10 ఎకరాలకి కమర్షియల్ 4,500 గజాలు ఇవ్వాలి. 14,500 గజాలు ఇవ్వాలి మొత్తం. ఆహా, ఇప్పుడు మీకు వాళ్ళు సిఆర్డీ వాళ్ళు ఇవ్వాల్సింది 14,500 గజాలు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. నాకు బ్యాలెన్స్ ఉంది. అందులో 10,000 ఏమో రెసిడెన్షియల్, 4,500 ఏమో కమర్షియల్. అంతేనా? అంతేనండి, అంతే. ఓకే, చెప్పండి. ఇప్పుడు కూర్చోబెట్టారు, చూపెట్టమన్నారు. చూపెడితే నారాయణ గారు ఒక 2-3 గంటల సేపు పట్టింది. అసలు ఎక్కడా లేదు ప్లాట్. నాకు ఇవ్వాల్సింది 10,000 గజాలను వాళ్ళే మొక్కలు చేసేసారు. పెద్ద మొక్కలు చేశారు, తీసేసుకున్నా. రెసిడెన్షియల్ తీసుకున్నారు 10,000 గజాలు. 10,000 గజాలు మొక్కలు చేశాను, దాన్ని సరేనన్నా. ఈ 4,500 గజాలు నాకు 10 ఎకరాలు ఇస్తే జరీబుకి వచ్చింది. ఇది ఈ ప్లాట్ ని మంచి ఏరియాలో 200 అడుగుల రోడ్లు, 4 రోడ్లు సెంటర్లో ఇచ్చారు నాకు. ఇది కానీ ఇతను భూమి ఇవ్వాల. దీన్ని మార్చాలంటే నారాయణ గారు ఒక ఏరియా చూపెట్టాడు. అయ్యా, నీకెక్కడా ఖాళీ లేదు, ఇదిగో ఇది ఇస్తాము, ఇక ఇంతకన్నా ఆప్షన్ లేదు అన్నాడు. అంటే షరీఫ్ గారు అన్నాడు, యుగంధర్ గారు, మనం 12కి వచ్చాం, 3:30 అయింది, నేను మధ్యలో నమాజ్ కూడా ఇక్కడే చేసుకున్నా, నాకు షుగర్ ఉంది, ఇక తీసేసుకో, మనం పడలేం వీళ్ళతోటి, వీళ్ళు ఇంతే చేస్తారని ఆయన చెప్పాడు సార్. ఇక నాకు బాధేసింది. ఆయన చూస్తే బాధేసింది. ఆయన ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ లో నుంచి ఉన్నాడు సార్, ఇవాళ రాజకీయ నాయకుడు కాదు ఆయన. నమాజ్ చేశాడు, నా ప్రాణం తరుక్కుపోయింది. అక్కడే నమాజ్ చేశాడు 3:30 మోకాళ్ళతో నమాజ్ చేశాడు. షుగర్ పెరుగుతుంది, బిస్కెట్లు ఇచ్చారు, తిన్నాడు. ఇది తీసుకోండి సార్. నారాయణ గారు ఈ ప్లాట్ తెప్పితే లేదండి అన్నాడు. యుగంధర్ గారు తీసేసుకోండి, మీరు దాని గురించి ఇబ్బంది పడొద్దు, మనం ఇబ్బంది పెట్టొద్దు నన్ను అన్నాడు. సరే సార్ నారాయణ గారు, మీ ఇష్టం అన్నా. అప్పుడు నారాయణ గారు అన్నాడు, నువ్వు ఖచ్చితంగా వారం రోజుల్లో ఇచ్చి మా అధికారులను తట్టి లేపి నువ్వు వెంబడి రిజిస్టర్ చేయించుకో, ఇది సమస్య సడిలిపోయింది, ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు దాకా ఉంచాము నిన్ను, కాబట్టి నువ్వు వారం రోజులు చేయించుకోమన్నారు. ఇక సాయంత్రం సీఎం గారి మీటింగ్ అయిపోయింది కదా, నన్ను పిలవలేదు, వాళ్లే వెళ్ళారు, అందరూ వాళ్లే మాట్లాడుకున్నారు. అక్కడ కూడా చెప్పేశారంట, యుగంధర్ గారి సమస్య క్లియర్ అయిపోయింది. వాళ్ళందరూ ఫోన్ చేశారు, అయిపోయిందా, ఇచ్చారన్న. సరే, వారం రోజుల తర్వాత సిఆర్డిఏ ప్లానింగ్ డైరెక్టర్ సురేష్ గారి దగ్గరికి వెళ్ళి సార్, మరి నా ప్లాట్ చేయమన్నారుగా అన్న. కొంచెంసేపు ఆగి చెప్తానని చెప్పి కొంచెం సేపు ఆగి, కానీ మీకు చెప్పలేకపోతున్నానండి, నారాయణ గారు చెప్పాడు, మీది ఇవ్వటానికి కుదరదంట, ఎవరో వద్దన్నారంట, మీ ప్లాటు పాతదే ఎక్వైర్ చేసి ఇస్తాం, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో అని చెప్పమన్నారండి అన్నాడు. ఇక నాకు బాధ, కడుపు మంట, బీపీ పెరిగిపోయింది. నేను వ్యాపారం చేసుకోవాలి సురేష్ గారు, నాకు వ్యాపారానికి తనఖా పెట్టుకోవాలి ఈ 5,000 గజాలు. కాబట్టి దయచేసి నారాయణ గారు 5,000 గజాల్లో ఇల్లు కట్టుకుంటున్నాడు,
దాన్ని తనఖా పెట్టమనండి. అప్పుడు దాకా సంవత్సరానికో, 2 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకైనా నాది 5,000 గజాలు, ఆయనది 5,000 గజాలు. అయ్యో! నేనెట్ట చెబుతానండి? అమ్మో! నేను చెప్పలేనండి అన్నాడు. మరి మీ ముందే గదా! ఆయన చెప్పింది. మీరందరూ ఉండారు గదా! నిజమేనండి. మీ ముందే చెప్పాం. మరి ఎందుకు మార్చుకున్నాడో మార్చుకున్నాడు. మార్చుకొని మీతో ఈ మాట చెప్పమన్నాడు అన్నాడు. సరే వదిలేసా. సాయంత్రం 10 గంటలయిందాక ఆగి తిరుగుతాడు. సాయంత్రం 10కి ఒక 5, 6 ఫోన్‌లు చేశా. ఇదే మాట మీకు చెప్పిన మాట ఆయనకి మెసేజ్ పెట్టా. ఆయన ఓఎస్‌డీకి మెసేజ్ పెట్టా. పీఏకి మెసేజ్ పెట్టా. పెట్టి వాళ్ళని అడిగా. మీరు నారాయణకి చూపించండి. సీరియస్‌గా ఉంది. నాకు ప్లాట్ ఇత్తా అన్నాడని వాళ్ళ ఓఎస్‌డీని అడిగితే అదేంటి సార్ మీకు చేపించుకోమన్నాడుగా అందరి ముందు చెప్పేసాడుగా అన్నాడు. చెప్పేయటం కాదు ఆయన ఎక్వైర్ చేసి 2 సంవత్సరాల తర్వాత ఇత్తంటే ఆయన ప్లాట్ తాకట్టు పెట్టమనన్నా. ఎమ్మటే 10 గంటలకు ఆయన ఫోన్ చేశారు. ఆయన సీఆర్‌డీఏ మొత్తం ఫోన్ చేశారు. సార్ రేపు పొద్దున్నే నెల్లూరు నుంచి వచ్చేస్తున్నాం. మీరెక్కడ చెప్పకండి ఈ మాట. 10 గంటలకల్లా మీ దగ్గర ఉంటామని నారాయణ గారు ఫోన్ చేశాడు. వాళ్ళ పిఏ ఫోన్ చేశాడు. సీఆర్‌డీఏ వాట్సాప్ గ్రూప్ వాళ్ళందరూ ఫోన్ చేశారు. ఏవండీ ఇక కంగారు పడకండి మీరు తాకట్లేదు ఏం లేదు. మీరు చూడండి కావాలంటే నారాయణ గారి ఫోన్‌లో ఏమేమి పెట్టాను మెసేజ్‌లు వాళ్ళ ఓఎస్‌డీకి ఏం పెట్టానో, వాళ్ళ పీఎస్‌కి ఏం పెట్టానో మొత్తం నా బాధలన్నీ పెట్టా. మీ ప్లాట్ తనఖా పెడితే నేను లోన్‌కెళ్తా. తర్వాత నువ్వు ఎక్వైరీ చేసినప్పుడు మార్చుకుందాం. వచ్చి 10కి నాకు ఫోన్ చేశారు రమ్మని. వెళ్తూ ఆ టైంలో ఎవరు లేకపోతే మా కజిన్ సిస్టర్ వరలక్ష్మి అని ఉంటుంది మందనంలో. ఆమెను ఎక్కించుకొని సీఆర్‌డీ ఆఫీస్‌కెళ్ళా. వెళ్ళంగానే ఉన్నాడు నారాయణ గారు. నారాయణ గారు నా బాధను అర్థం చేసుకున్నావో లేదు. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నా రాత్రి నువ్వు పెట్టిన మెసేజ్ చూశాను. నీకు ఖచ్చితంగా 20 రోజుల్లో నెల రోజు దాటంగానే 20 రోజుల్లో నీ ప్లాట్ ఇస్తాను ఎవడో వద్దన్నాడు అన్నాడు. అంటే మీకు సీఆర్‌డీఏ లేదా? నువ్వు సీఆర్‌డీఏ మినిస్టర్ కదా! ఆళ్ళెవరు వద్దంటే మా కమిటీలో డిస్కస్ చేసాం. మా కమిటీలో వద్దనుకున్నాం. మళ్ళీ ఇద్దాం అనుకున్నాం. రాత్రి నువ్వు మెసేజ్ పెట్టి నాకు మనసు మార్చుకొని ఇద్దాం అనుకున్నాం. అమ్మ మీరేం కంగారు పడకాకండి. ఎవడో లాటరీ తీయమన్నాడు. 5,000 గజాల లాటరీ ఏంటి సార్? నా దానికి లాటరీ తీయాల్సిన పనేంటి? తెలియకన్నా వాళ్ళేదో ఏదో రెడీగా తెలియకన్నానండి. నీది ఖచ్చితంగా నెల రోజుల్లోపు 20 రోజులు దాటినా నీకు చేస్తానన్నాడు. కాదు ఇక్కడ ఒక మాట యుగంధర్ గారు. హ్మ్. నేను ఈ విషయం మా గతంలో మాట్లాడినప్పుడు కూడా చాలా మంది కాదు గానీ కొంతమంది హ్మ్. ఏమంటారంటే లాటరీ తీయకుండా ఎట్టేస్తారండి ఆయనకి. హ్మ్. అందరికీ లాటరీ తీసే విధానం ఉంది అమరావతిలో. హ్మ్. ఆయనొక్కడికి లాటరీ కాకుండా ఆయనకి కావాల్సిన చోట ఇస్తారా? అనేటువంటి ఒక ప్రశ్న తీసుకొచ్చారు కొంతమంది. ఏంటి అసలు దీనికి క్లారిటీ వాల్యుబుల్ ఏంటి? పాయింట్. వాల్యుబుల్ పాయింటే సార్. వాళ్ళు అడిగింది కరెక్టే. తెలీలా. నారాయణ గారికి తెలీదు. వాళ్ళకి తెలీదు. ఏంటంటే 10 మంది ఒకే టైపు 500 గజాలు, 1000 గజాలు 10 మందో, ఐదుగురో, ఇద్దరో ఉంటే దాన్ని లాటరీకి తెస్తారు తూర్పు బనవళ్ళు. నాకు ఈ 4,530 గజాలు 10 సంవత్సరాలున్నా రాదు ఈ టైప్‌ది. 10 అంటే సంవత్సరాలున్నా మీరనేదేంటి? ఆ! 4,500 గజాల కమర్షియల్ ప్లాట్లు ఇవ్వవలసిన వాళ్ళు లేరు వేరే వాళ్ళు. లేరు. లేరు. ఇచ్చినా కాబట్టి ముక్క లాటరీ చేసి ఏయాల్సిన అవసరం లేదు. వేరే ఆ! వాళ్ళుంటే పోటీ పడతారు. ఆ! అది. కాబట్టి ఇదిగో ఒక ప్లాట్ ఉంది పోటీ పడుతున్నారు. ఇదే కావాలని మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఆ! కాబట్టి లాటరీ ఎయాలి అంటారు. ఆ! అవును. కానీ నారాయణ ఇప్పుడు గారికి ఆ చెప్పా. పరిస్థితి లేదు అంటున్నారు మీరు. నారాయణ గారికి చెప్పా. ఒకదానికి ఎట్ట తీస్తామంటే ఏదో పొరపాటునన్నా ఆళ్ళేదో అడిగారు నాకు గుర్తులేదు ఇయన్నీ అనేసానన్నట్టు. హ్మ్. ఖచ్చితంగా 20 రోజులు పైన నెల రోజులు దాటనినని నాకు మా కజిన్ సిస్టర్‌కి చెప్పాడు. కట్టుబడి ఉన్నాను సార్ ఈ మాటకి నేను. ఇప్పుడు హ్మ్. 4గో సిట్టింగ్ ఇది. హ్మ్. కట్టుబడి ఉండా. హ్మ్. లేచొచ్చా. హ్మ్. లేచొచ్చి ఖచ్చితంగా 20 రోజులకి నారాయణ గారికి చెప్తే ఎత్తలా పెంసాని గారికి చెప్పి అడిగా. హ్మ్. పెమ్మసాని గారిని అడిగితే మీ పని మీదే అక్కడ వర్క్ జరుగుతుంది సీఆర్‌డీ ఆఫీస్‌లో. హ్మ్. ఖచ్చితంగా 18దో తారీఖు చేశా. 18దో తారీఖు చేస్తే మీ దాని మీద వర్క్ జరుగుతుందని పాపం ఆయన పార్లమెంట్‌లో ఉండి కూడా నాకు మెసేజ్ పెట్టాడు. 20వ తారీఖు సీఆర్‌డీ ఆఫీస్‌కెళ్ళా. సీఆర్‌డీ ఆఫీస్‌కెళ్ళి అధికారులను అడిగా నా పని ఎంతవరకు అయిందని. హ్మ్. నీ పని చేయమని ఎవరు చెప్పారండి అని మాకు ఎవరైనా చెప్పారా అన్నాడు. పెమ్మసాని గారు చెప్పారండి అన్నా. పెమ్మసాని గారు కాదండి ఇక్కడ చెప్పాల్సింది కమిషనరు పెమ్మసాని గారు కాదు నారాయణ గారు చెప్పాలండి. హ్మ్. నారాయణ గారు ఒక్క మాట చెబితే రేపొద్దున కల్లా మీ ప్లాట్ ఆయన ఒక్కసారి కూడా మీ గురించి చెప్పలేదండి. హ్మ్. ఒక్కసారి కూడా మీ గురించి చెప్పలా. మీరు కంఠశ్వాస తిరగటం తప్పింది. ఆయనతో ఒక ఫోన్ చెప్పిండి. హ్మ్. ఆయనతో మెసేజ్ పెట్టిండి. అసలు మెసేజ్ పెడితే చాలు సార్ మాకు. మేము చెప్పామని కూడా చెప్పకాకండి. మీకు పెమ్మసాని గారు కాదు, ఇంకొకళ్ళు కాదు. మాకు నారాయణ గారు మెయిను. నారాయణ గారు మీ గురించి చెప్పలా. పెమ్మసాని గారి గురించి చెప్పటం కాదు గానీ, నారాయణ గారు మాకు మెసేజ్ పెడితే రేపొద్దున కల్లా ప్లాట్ ఇస్తామన్నా. రేపొద్దున కల్లా ప్లాట్ అరేంజ్ చేస్తామన్నారు. హ్మ్. సాయంత్రం వచ్చి పెంసాని గారికి మెసేజ్ పెట్టా. ఏంటి సార్ మీరు నా మీద కసరత్తు జరుగుతుందంటున్నారు. హ్మ్. అసలు వాళ్ళు ఈ మాట చెప్పారు. హ్మ్. వాళ్ళేమో ఆయన చెప్పాలంటున్నారు. మీరేమో నీ బాధను అర్థం చేసుకున్నా నీ పని అయిపోయిద్దని మీరు చెప్తున్నారు.
ఉమ్, మరి నా పరిస్థితి ఏందన్న? నా ఉమ్, పరిస్థితి ఏందని ఇక మీలాంటి వాళ్ళకి 10 మందికి చెప్పా. ఉమ్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైఎం మీడియా ఉండే వాళ్ళందరికీ చెప్పేమండి నా బాధ ఇది. ఉమ్, నాకు నెల రోజులు లోపిస్తున్నారు, నా వ్యాపారానికి అడ్డంకి అవుతుంది. నేను పోరాడి పోరాడి అలసిపోయి ఉండా, నా జీవనాధారమైన భూమి పోయింది, నా అస్తిత్వాన్ని కోల్పోతున్నాను. వీళ్ళకి ఒక టైం లైన్ లేదు, ఒక టైం బాండ్ లేదు అని చెప్పి ఒక 10 మందికి మీకు కూడా పెట్టాను. అసలు ఆ పేరు చెప్పకూడదులేండి. అన్ని పార్టీలకి, అన్ని జేఏసీకి పెట్టి మద్దతు ఉమ్, తీసుకున్నా. ఉమ్. అన్ని జేఏసీలకి పెట్టి మద్దతు తీసుకుని నేను చేయాల్సిన పని చేస్తున్నానని చెప్పేసి, అమ్మమ్మ ఆ పని చేయమాక, దాని జోలికి వెళ్ళమాకు, నేను 27వ తారీఖు వస్తున్నాను, 27వ తారీఖు సాయంత్రం కంప్లీట్ చేస్తానన్నారు. ఎవరు? పెమ్మసాని గారు, నారాయణ గారు. ఓకే. మీరు ఆ పని చేయొద్దు, ఉమ్, దేని జోలికి వెళ్ళొద్దు, నీకు ఉమ్, నెల గడువు ఇచ్చాం, 27వ తారీఖు అయిపోయింది, 27వ తారీఖు నీ పని చేస్తాం, ఉమ్, 27వ తారీఖు నీ పని ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఫినిష్. మీరు ఎవరు రావద్దు, మీరు వచ్చి కూర్చోండి, మీకు చూపించిన ప్లాట్ అలర్ట్ చేస్తాం, మీకు లాటరీ చెప్తాం, ఆ లాటరీలోనే పెడతాం, అదేదో గవర్నమెంట్ జోన్లో ఇచ్చాం, దాన్ని ప్రైవేట్ జోన్కి మార్చొచ్చు అని ఉమ్. చెప్పారు. కూర్చోబెట్టారు. అది అన్నారు, ఇది అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, వాళ్ళు ఎవరు వద్దంటున్నారు అన్నాడు. వాళ్ళు ఎవరు వద్దంటానికి మీరు పొద్దున్నే పిలిచారు సార్. ఇక 10ంటికి వెళ్ళి కూర్చున్నా. నిన్న 27వ తారీఖు 10ంటికి పిలిచారు. పెమ్మసాని గారు, ఎమ్మెల్యే గారు, కమిషనరు, అడిషనల్ కమిషనరు, నారాయణ గారు మొత్తం ఉన్నారు. ఉమ్, పెమ్మసాని గారు చెప్పండి తొందరగా అన్నారు. మళ్ళీ నా జన్మ వృత్తాంతం మొత్తం చెప్పా. చాలా బాధగా ఉందన్నాడు. మరి ఏది బాధగా ఉంది చేసేదని చెప్పండి. మరి నా ప్లాట్ అయిపోతే ఇవాళతో మరి నా లోన్ పెట్టుకోవటానికి నెలాఖరుతో గడువు అయిపోతుందన్న. ఇంతలో ఫోన్ వచ్చింది, సీఎం గారు రమ్మన్నాడు, మళ్ళీ వస్తానన్నాడు. మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయి నన్ను 3ంటికి రమ్మన్నారు. మళ్ళీ 3ంటికి వెళ్ళా. 3ంటికి వెళ్తే మళ్ళీ పెమ్మసాని గారు లేడు, ఎమ్మెల్యే గారు లేదు. ఉంది నారాయణ గారు, కమిషనరు, అడిషనల్ కమిషనరు, ప్లానింగ్ డైరెక్టరు, ప్లానింగ్ గీసేవాళ్ళు, ఈ 10 మంది, నేను ఒక్కడే ఉండా. ఉమ్. నీ ప్లాట్ ఆడ వద్దన్నారండి, ఎవరు వద్దన్నారా అన్నాడు నారాయణ గారు. మీరా సిఆర్డిఏ రూల్ చేసేది వేరే వాళ్ళ అని అడిగా. నేనేనన్నాడు. అంటే వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు రాజధాని కట్టొద్దు ఆపండి అంటే ఆపుతారా? అంటే ఏంటి? మీ ఎవరో మీ రైతుల్లో ఎవరోనా ఈ ఎవరు అమరావతిలో చెప్తాడు, ఉండేవాడా? ఎక్స్ జెడ్ ఎవరు మనకి ఏం తెలిసి ఎవరు చెప్తాడు వాళ్ళు వద్దన్నారండి అంటే. వాళ్ళు వద్దంటే మరి నా ఉమ్, ప్లాట్ ఇండి, ఉమ్, ఇంకోసారి ఇండి, అది వద్దంటే నేను ఆ గవర్నమెంట్ దాంట్లో మీరే ఆయనే చెప్పాడు, ఎక్కడా ఇబ్బంది లేకపోతే మేము గవర్నమెంట్ వాటిలో ఇస్తాం, మీది ఎక్వైరీ చేసినప్పుడు ఆ గవర్నమెంట్ అక్కడ ప్రొజెక్ట్ చేస్తాం దాన్ని. ఉమ్. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్లాట్ గవర్నమెంట్ ఉంచుకుంటుంది, అది గ్రీనరీ పెట్టింది. అవునులేండి. ఈ గవర్నమెంట్ దాంట్లో మీకు చెప్తాం, ఆడేవాడు వద్దన్నాడని ఆపారు. ఆపి మరి ఎక్కడో చూపిండి అన్న. ఇక 50 అడుగుల రోడ్లో 2000 గజాలు ఇచ్చిన కాడ చూపించారు. ఉమ్, ఇది పద్ధతేనా నారాయణ గారు మీరు చెప్పేది? అది 2000 గజాలకి ఇచ్చే రోడ్డు, 2000 గజాలకి ఇచ్చే వెలివేషను, ఉమ్, మీరు ఎలా ఇస్తారు దీనికి? ఉమ్. ఉండయా 2, లేకపోతే వాయిందే ఎక్వైర్ చేసి ఇస్తాం. అసలు నీకు ఎవరు భూమిలో ఇచ్చారో పేరు చెప్పమన్నాడండి. అప్పుడు దాకా ఆయనకి అసలు భూమి ఎవరిదో కూడా తెలియదు. ఉమ్. పేరు చెప్పా. ఆయన ఎన్ని ఎకరాలు ఇవ్వాలన్నాడు. 18 ఎకరాలు ఇవ్వాలి. ఆయన పేరు ఏందన్నాడు. ఏ ఊర్లో ఉంటాడు అన్నాడు. అసలు వీళ్ళేనండి ఎక్వైర్ చేసేది? వీళ్ళు ఎక్వైర్ చేస్తారా? అసలు ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు. అప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వమని నన్ను 2018లో తీసుకెళ్లారు, వెనక్కి తీసుకెళ్లారు. మళ్ళీ ఉమ్, మేము ఆయనతో మాట్లాడతాం, ఆయనతో మాట్లాడి చేస్తాం అని చెప్పి లేచి వెళ్ళిపోతున్నారు. ఉంటలా అసలు మరి మాట పట్టించుకోవట్లా. ఉమ్, లేచి వెళ్ళిపోయారు. లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నారాయణ గారికి ఫోన్ చేశాను. ఉమ్. లేచి వెళ్ళిపోతున్నారు, అసలు ఆగట్లేక. తీసుకో లేకపోతే లేదు. సరే తీసుకోండి లేకపోతే లేదు అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, సార్ ఏమండి మాతల రామారావు, చనిపోయిన రామారావు అడిగాడుగా సింగపూర్లో నాది 8 ఎకరాలు ఉందా, ఆ బిట్లో ఇయ్యండి అన్న. ఉమ్. రామారావు అడిగాడు, నేను చనిపోయే రామారావు అది అడిగి రస్టీ కాలనీలు ఇస్తాను. రస్టీ కాలనీ కదా సార్, నా 120 ఏళ్ళకి ఆ సింగపూర్ 1800 ఎకరాలు ఉంది, దాంట్లో ఇమ్మన్నాడు. కాదు, ఇక్కడ ఒక్క క్షణం ఆగాలి మనం. ఉమ్, ఈ రామారావు గారు చనిపోయారు అనేది ఒకటి జరుగుతోంది కదా. ఉమ్. రైతు ఏంటి అసలు దేని వల్ల జరిగింది అది ఆ ఘటన? అంటే రామారావు గారికి ఆరోగ్యం బాగున్న మాట నిజమేనండి. ఆయన 2 ఎకరాలు ఆ సింగపూరు, ఆ 1800 ఎకరాలు 2 ఎకరాలు ఉందంట ఆయనకి. ఏది ప్రభుత్వం సింగపూర్ వాళ్ళకి ఇవ్వడానికి సేకరించిన 1800 ఎకరాల్లో?
2 ఎకరాలు ఉందంట. 2 2 ఎకరాలు ఎకరాలు ఈయన తీసేసి ఉంది రామారావు గారిది. 2 ఎకరాలు తీసేసుకొని ఎక్కడో వాగులో ఇచ్చారంట. హ్మ్. ఇప్పుడు ఆయన ఇల్లు తీసుకొని ఎస్టీ కాలనీ ఎమ్మట ఇస్తా ఉంటారంట ఉండటానికి. ఇప్పుడు ఇల్లు ఎందుకు తీసుకుంటున్నారు ఆయనది? అది N8 రోడ్డు పోతుంది సార్. మా ఊరు మధ్యగుండా ఊరిని చీల్చుకుంటా 180 అడుగులు రోడ్డు వేసుకెళ్తున్నారు మా ఊరు మధ్యగుండా. అందుకని ఈ ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఇల్లు కూడా ఇచ్చేసేయాలా? అది ఇల్లు మొత్తం ఇచ్చేయమంటున్నారు. ఒక పక్క అందులో టెంపుల్స్, రామారావు గారి ఇల్లు కూడా ఉంది. రామారావు ఇల్లు కూడా ఉంది. ఆయన ఏమంటున్నాడంటే మా 160 మందికి ఆ ఎస్టీ కాలనీ దగ్గర వద్దు, ఈ సింగపూర్ దాంట్లో ఇమ్మన్నాడు. హ్మ్. సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, రైతు హ్మ్. స్టేక్ హోల్డర్ అంటున్నారు కదా, ఇన్వెస్టర్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, రైతుకి ఇవ్వట్లా. పోస్టులో ఇచ్చారు. ఇప్పుడు అసలు రైతు అంటే ఒక లంగా బ్యాచ్ కింద కట్టేశారు. రైతు హ్మ్. అంటే ఒక దిగజారిన జాతీయుడు. ఇప్పుడు ఆయనకి ఇస్తే నష్టమేమో, చచ్చిపోయాడు, ఇస్తానంటే బతికేవాడుగా. ఇప్పుడు నేను అదే అడిగాను నిన్న. సరే గవర్నమెంట్ జోన్ లో ఈయన అంటున్నావు, నాకు సింగపూర్లో నేను 8 ఎకరాలు, ఇప్పుడు సీడాక్స్ రోడ్లు అంతా 8 ఎకరాల సింగపూర్లో దాంట్లో నాకు 4500 గజాలు ఆ దీను తీసుకుంటే తీసుకుని లేచి వెళ్ళిపోయాడండి. లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నారాయణ గారికి ఫోన్ చేశా. మీరు కాదు ఫోన్ ఒక్క క్షణం. ఆ, మీరు ఇచ్చినటువంటి 25 ఎకరాలు ఉమ్. లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి అసలు? రైట్, మంచి క్వశ్చన్. నేను ఇచ్చిన 25 ఎకరాల్లో ఒక 7, 3, 10 ఎకరాల్లో కూడా ఈ N9 రోడ్డు, E3 సీడాక్స్ రోడ్డు, NCC క్యాంప్ ఆఫీస్ 4 ఎకరాలు, 8 ఎకరాల్లో ఉద్దండరాపాలానికి కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు సార్. ఒక 3 ఎకరాల్లో కూడా రోడ్డు పోయింది. 25 ఎకరాలు నేను తీసుకుందామన్నా కూడా లేదు. అది చాలా 25 ఎకరాల్లో అన్నిట్లో రోడ్లు వచ్చేసినాయా? అన్నిట్లో రోడ్లు రైతులకు ప్లాట్లు ఇచ్చారు. నాది ఎక్కడ భూమి ఆహా, ఖాళీ మీ ఉంది, ఒక పొలం వేరే రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ప్లాట్లు ఇచ్చారు. ఒక సింగపూర్ దాంట్లోనే 4 ఎకరాలు ఖాళీ ఉంది. ఇప్పుడు ఆహా, సింగపూర్ అందులో కూడా దాంట్లోనే మీ ఉంది, మీ 4 పొలం ఎకరాలు ఉంది ఖాళీగా ఉంది అందులో. కాదు? ఆ సింగపూర్కి ఇస్తామన్న దాంట్లో మీ పొలం ఉన్నదా? 4 ఉంది. ఎకరాలు. అదే సీడాక్స్ రోడ్డు కానీ చెడు సింగపూర్ సీడాక్స్ రోడ్డు కొంత పోయింది, కొంత మిగిలింది. మ్మ్హ్మ్. నా పొలం కానీ మొత్తం పోయింది. నేను ఆ అడిగా, సింగపూర్ వాళ్ళకి ఇస్తామన్నది అది కాలేదు కదండి, అయిపోయింది లేదు. కాలేదండి, అడ్డం పెడుతున్నాడు. 1800 ఎకరాలు. ఇప్పుడు ఇన్వెస్టర్కి ఇచ్చినంత ఇంపార్ట్మెంట్ పెట్టుబడిదారులకు వచ్చినంత ఉత్సాహం రైతుకి లేదు. తీసుకుంటే తీసుకోలేదు, అయిపోయింది నీ పని. సరే నా అగ్రిమెంట్ రద్దు చేసి భూమి ఇమ్మన్నావా? ఎట్ట కుదిరిద్ది? కుదరదు. ఇప్పుడు నన్ను అగ్రిమెంట్ రద్దు చేసి నా భూమి ఇస్తే హ్యాపీగా తీసుకుని వ్యవసాయం చేసుకుంటా. కుదరదు, ప్లాట్ ఇయటానికి కుదరదు. సరే ఇంటికి వచ్చినా ఫోన్ చేశాను సార్. నారాయణ గారు, నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద చెబుతున్నావు, నువ్వు మంత్రివా? నీకు అధికారం ఉందా, వాళ్ళకుందా అని చెప్పేవాళ్ళకి బెదిరిస్తున్నావా అన్నాడు. హెచ్చరిస్తున్నా నేను, నీకు భయపడినావు. జగన్మోహన్ రెడ్డికి భయపడలా నేను. జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి నిలిచి 1621 రోజు ఉద్యమం చేశా. ఇక్కడి నుంచి నడిచి తిరుపతి వెళ్ళా, నీ ఊరు వచ్చా, నీ ఇంటి ముందుకు వచ్చా, నువ్వు కనపడలా. భూతత్వం పెట్టి చూసినా కనపడలా, బైనాక్యులర్ పెట్టి చూసినా కనపడలా. 2014లో వచ్చావు, 2019లో పారిపోయి 2024లో వచ్చావు. నేను నిన్ను అడుక్కునే స్థాయికి దిగజార్చా. ఈ కమిటీలో ఉండాలి ఎవరైనా రైతులకు వచ్చి ఒక్కళ్ళన్నా తెలిపారండి మద్దతు? ఈ కమిటీ వీళ్ళకేం తెలుసు సార్ రైతుల బాధ? రైతుల బాధ వీళ్ళకేం తెలిసింది? ఇక్కడి నుంచి తిరుపతి నడిచెళ్ళా, దెబ్బలు తిన్నా, పోలీస్ కేసులు పెట్టుకున్నా, నన్ను నా భార్యను 6 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. నా పిల్ల దగ్గరికి ఇంతవరకు వెళ్ళా. నారాయణ గారు కానీ కమిటీలో వాళ్ళు కానీ అమరావతి రైతులకు ఎప్పుడైనా మద్దతు తెలిసారా? నా ఉద్యమాన్ని 1630 రోజులు కంటిన్యూ చేసి ఇక్కడి నుంచి నడిచి నెల్లూరు మీదకి వెళ్ళా. నెల్లూరులో వారం రోజులు పడుకున్నా, కాళ్ళు బొబ్బలు బొక్కిని. ఏమయ్యాడు ఈ నారాయణ? ఏమైంది ఈ కమిటీ? భూతత్వం పెట్టినా కనపడాల. అంటే ఇవాళ 24 వచ్చి నిన్ను నేను అడుక్కునే ఉద్యమం చేసి పార్టీ నిలబెట్టి అమరావతి వచ్చింది పోరాడి కేసులు పెట్టుకుని తన్నులు తిని ఉద్యమం చేస్తే నువ్వు వెళ్ళొచ్చి నా ప్లాట్ ఇవ్వమంటే నువ్వు 1.25 లక్షలు చెప్తున్నావు. ఏంటి సార్ ఇది? న్యాయమా ధర్మా? ఆలోచించండి సార్. రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు చూడండి, ఆలోచించండి. ఫోన్ చేస్తే ఈ మాట అన్నాడు. ఈ మాట అంటే హెచ్చరిస్తున్నానన్నా. హెచ్చరిస్తున్నా, నువ్వు నన్ను 2018 తీసుకెళ్ళావు. నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. నీకు టైం లిమిట్ లేదు. ఎన్నాళ్ళు పోరాడతాను సార్? ఎమ్మటి పెంపసాని గారికి ఎత్తున్నాడు. ఇదిగో మాట్లాడు. ఏంటంటే ఆయనకి ఎత్తావు? పాపం ఆయన ఏమీ చేయలేడు. నాది కరెక్ట్ అంటాడు, నీ 10 రోజులు అవుద్ది అంటున్నాడు. ఇది కరెక్ట్ అంటాడు, 10 రోజులు అవుద్ది అంటున్నాడు. కీ నీ దగ్గర ఉంది, ఆయనకి ఎత్తావు ఎందుకన్నా? పక్క నుండి ఆయన ఉన్నాడు, రాత్రి ఫోన్ ఆయనకి ఎత్తున్నాడు, మాట్లాడని. ఆయనకి ఎత్తావేందండి? నీ సమస్య. నువ్వు భూమి తీసుకున్నావు, నాకు ఎందుకు ఇవి? 60 సంవత్సరాలు పోరాడి అలిసిపోయి ఉన్నాను, ఇంకెన్నాళ్ళు తిరుగుతా?
నువ్వెప్పుడు సార్ నువ్వు అప్పుడు అడిగంట ఈయనంట ఈ ఎక్వైరీ చేసి ఆయన అడిగి ఆయనతో మాట్లాడి ఆయన చెన్నైలో ఉండి పోయి ఆయన వచ్చి ఈయనకిచ్చి 9.1 అగ్రిమెంట్ 9.2 9.3 రాసి 9.4 రాసి రిజిస్టర్ చేసి అన్ని ఒక సంవత్సరం పట్టింది. అసలు ఆయన ఎవరు సార్ నాకు చెప్పి ఆయన ఎవరు ఇచ్చే మనిషి కాదు. నేను అడిగాను, నువ్వు ఎవరికి చెప్పిచ్చావా భూమి అన్నాడన్న. అసలు మరి మాట పట్టించుకోవట్లా. అదే నా కొంచెం గట్టిగుండే, లేకపోతే ఇంకో రామారావు అయిపోవటం సార్. ఇది చంద్రబాబు గారు 100% చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళాలి, చంద్రబాబు గారు న్యాయం చేయాలి, చంద్రబాబు గారు దీన్ని పట్టించుకోవాలి. ఇలాంటి రామారావులు పెరగకూడదు సార్. చంద్రబాబు గారు పట్టించుకోకపోతే ఎలాంటి సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి సార్ ఇవాళ? నువ్వు గవర్నమెంట్ దాంట్లో ఈయనన్నావు, ఇది అట్టించావన్నా, అది అయిపోయింది, దాని గురించి ఎత్తమాకంటాడు. గ్రామ కంట్రోల్లో 3 ఎకరాలు తుళ్ళూరాడికి అట్టించావు, అది అయిపోయింది, ఎత్తమాకంటాడు. రోజు 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారండి, మా ఊళ్ళో ఎంత మోసం జరిగింది, మా ఊళ్ళో భూ కబ్జా జరిగింది, మా ఊళ్ళో అన్నూని భూమి అమ్ముకున్నాడండి ఒక ఆయన, ఎంఆర్ఓ ఈయన కలిసి అన్నూని భూమి, అసలు భూమి లేకుండా అమ్మిన దాఖలాలు ఉన్నాయి. ఇది చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళాలి, చంద్రబాబు గారు న్యాయం చేయాలి, చంద్రబాబు గారు మరొక రామారావు చూడకూడదు అనుకుంటే చంద్రబాబు గారు నన్ను పిలుస్తాడు. చంద్రబాబు ఇప్పుడు మీలాగా ఇంకా ఎంతమందికి సమస్యలు ఉన్నాయి అడుగుతున్నానంటే, ఇది యుగంధర్ గారు చెప్పండి. ఇక్కడ మీరొక్కళ్ళే సమస్య క్రియేట్ చేస్తున్నారు, అంత బ్రహ్మాండంగా ఉంది రైట్ చెప్తున్నారు. రైట్. ఇది దీనికి నిన్న 80 మంది ఉన్నారు సార్ ఇయ్యాల్సిన వాళ్ళు. 80 మందిలో 60 మంది మాకు అయ్యే ప్లాట్లు కావాలి ఇప్పటికని ఈయన అన్నారు. 1000 గజాల లోపళ్ళు. ఇప్పుడు మా ఊర్లో అడుగుతుంది ఇద్దరమే, నేను ఎర్రమేన పున్నారావు. మాకు మార్చాల్సిందే, మాకు బాధలు ఉన్నాయి, మార్చాల్సిందే, నేను ఎర్రమేన పున్నారావు అడుగుతున్నాం. మిగిలిన ఎవరు అడగట్లా. మాకు అయ్యే బాగుండే, నిదానంగా తీసుకుంటాం, మాకు పని లేదు, లోన్లు పెట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళకు కూడా ఇట్లానే అయిందా? ఎర్రమేన పున్నారావు కూడా ఇట్లానే అయింది. అంటే ఏంటి, ఆ భూమిని ఇవ్వనంటూ ఇచ్చారు. ఇప్పుడు ఈ రామారావు గారి ఘటన తర్వాత లేదు, ఈ రైతులకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. నారాయణ గారు వీళ్ళంతా కూడా వెంటనే ఏదో రెస్పాండ్ అయ్యారు, ఎందుకంటే సీఎం గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ ఘటన. ఇప్పుడేమన్నా మీ సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కరిస్తారని చెప్పి అనిపిస్తోందా మీకేమన్నా? అసలు నారాయణ గారికి చీమ గుట్టినట్లేదు సార్, ఒక చీమ గుట్టినట్టు. చూసారో లేదో, నిన్న డెడ్ బాడీని చూస్తానికి పోతే వాళ్ళ బావమరిది ఎగబడ్డాడు, మీరే చంపేశారని. వాళ్ళు రామారావు గారి డెడ్ బాడీ చూస్తానికి పోతే నారాయణ గారు ఎగబడ్డాడు, ఆయన మీరే చంపేశారు. తర్వాత ఈ బాధను తట్టుకోవడానికి సీఎం గారితో ఫోన్ చేపించారు వాళ్ళు. అవును, చేశారని వార్తలు వచ్చినాయి. అవును, సీఎం గారితో వీళ్ళే ఫోన్ చేపించారు. వాళ్ళు రివర్స్ అవుతున్నారు. సీఎం గారితో ఫోన్ చేపిస్తే ఆయన కూల్ చేసి మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాను, మీ కుటుంబానికి హెల్ప్ చేస్తానన్నా కొంచెం ఆగారు. ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళకపోతే నారాయణ చేయడండి. అక్కడికి ఒక రైతు అన్నాడు, అక్కడ ఈ సమావేశం జరిగేటప్పుడు అక్కడ ఉన్న రైతు, నీ మీద గెడ్జి పెట్టినారా, నువ్వు ఎక్స్పోజ్ అయ్యావని అన్నాడు. మీరు వచ్చి నాలాంటి వాళ్ళతో మాట్లాడారు కాబట్టి, నారాయణ గారితో మాట్లాడని మీడియాకి వచ్చానని, అదే ఎక్స్పోజ్ అయ్యా, నేను తొక్కాలని చూస్తున్నారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్టా తొక్కాలని చూసి 11 సీట్లు పడిపోయాడు. నేను నా బాధను వెలపించుకుంటున్నా, సంవత్సరం 6 నెలలు తిరిగాను, 10 సంవత్సరాలు తిరిగాను. సీఎం గారు రమ్మంటాడు, సీఎం గారు మైక్లో అనౌన్స్ చేస్తాడు, మీరు సిఆర్డి అధికారుల దగ్గరికి వెళ్ళండి, అధికారులు మాట్లాడకపోతే నా దగ్గర రండి అంటాడు. నేను కపర్తి గారికి మెసేజ్ పెట్టి, అనేక మంది రాజకీయ నాయకులు నన్ను తీసుకెళ్ళండి అని. వాళ్ళు ఏమంటారు, నీ సమస్యను తీసుకెళ్తే మమ్మల్ని రాని దగ్గరికి, అమ్మో నీ సమస్య పెద్ద సమస్య, మేము తీసుకెళ్ళమంటారు. ఆయన పిలవడు, కపర్తి గారికి మెసేజ్ చేస్తాడు. ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని? సీఎం గారు నిజంగా అంటున్నాడు, అబద్ధంగా అంటున్నాడో తెలియదు మనకి. మీరు సిఆర్డి చెబితే నా దగ్గర రండి అంటాడు. ఎవరు తీసుకెళ్తారు నన్ను? అట్టగా సార్, గత గవర్నమెంట్ లో చెయ్యకూడని పనులు చేసి అధికారులు 11 సీట్లు పడగొట్టారు. పార్టీ ఆఫీసులు కట్టినాయి, రిస్కౌంట్లు కట్టినాయి. ఇవాళ ఈ గవర్నమెంట్ లో చేయాల్సిన పనులు చేయకుండా మరి ఎన్నిసెట్ క్వశ్చన్ మార్క్ ఎక్కువ మాట్లాడరు. ఇవాళ చేయాల్సిన పనులు చేయకుండా ఏంటి సార్ ఇది? ఈ రైతులు కాదు యుగంధర్ గారు, మీకు ఇప్పుడున్న గవర్నమెంట్ లో చాలా మంది తెలుసు, ఎందుకంటే మీరు చాలా మంది కలుస్తున్నారు. మీరే చెప్పారు, షరీఫ్ గారు చాలా సార్లు పాపం ఆయన మీతో కలిసి వచ్చి మీ తరఫున మాట్లాడారు.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా సార్లు మరి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ట్రై చేశాడు. ఇదేదో రిజాల్వ్ చేద్దాము ఈ సమస్యనని. అట్లానే సిఆర్‌డిఏ అధికారులు కూడా చాలా మంది తెలుసు మీకు. ఆ కమిషనర్ గారిని కలిసారు. నారాయణ గారు తెలుసు. ఇప్పుడే కాదు కదా మంత్రి అయినా. పోయినసారి ఉమ్. కూడా ఆయనే మంత్రి. అవును, అప్పుడే చెప్పాడు దొంగడు గెలవడు, నీ ప్లాట్లు మార్చిస్తాను 2019లోనే చెప్పాడు. మరి ఎందుకని కావట్లేదని మీ షరీఫ్ ఉద్దేశం? గారు ఫోన్ అంటే చేశాడు సార్ రాత్రి. నిజంగానే ఏదైనా చిక్కుందా? కాదు సార్, హ్మ్. షరీఫ్ గారు ఫోన్ చేశాడు. ఎంతవరకు వచ్చింది కుందర్ గారు, మొన్న రైతులు చెప్పాను, ఆయన సమస్య సాల్వ్ చేయ, ఎక్కడో సాటి ఇచ్చి ఆయన ఇచ్చిన భూమి న్యాయమేనండి, ఇయ్యాల్సిన మాట వాస్తవేనంటాడు. అంటాడు. అంటే నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే, నేను మీడియాకు వచ్చి తార్ రోడ్డు పగల కొడతాను, వీడు ఎంత మాత్రం పగల కొడతాడో చూద్దామనే ఆలోచనతో ఉండారు వీళ్ళిద్దరు, నారాయణ కన్నబాబు గారు. అవును. అది అంటే మీరు అన్న వెంటనే కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు. కానీ ఉమ్. అదే మనసులో పెట్టుకొని ఉంటారా ఇంతకాలం? ఎందుకంటే మరి ఇది మనసులో సమస్య అయ్యి ఇప్పుడు కూర్చుంటుంది కదా తర్వాత. నేను నేను తెరిచిన ఓపెన్ బుక్ సార్, నేను మొత్తం చెప్పాను. నేను హ్మ్. రెడీ, సిఆర్డీఏ వాళ్ళు వచ్చి కూర్చుంటామంటే సీఎం దగ్గర కూర్చుందామన్నా రెడీ, ఓపెన్ డిబేట్ కూర్చుందామన్నా రెడీ, నారాయణ గారు కమిషనర్ గారు ఎక్కడ కూర్చుందామన్నా రెడీ. ఇప్పుడు ఒకటి ఏంటంటే నారాయణ గారు, మిగతా వాళ్ళు, కమిషనర్ గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పేది మేము రెడీగా ఉన్నాం ఇవ్వడానికి. ఉమ్. ఒకటి ఫస్ట్‌లో ఏమన్నారంటే రెడీగా ఉన్నాం ఆయనే తీసుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడారు. అవును. తర్వాత ఇది సమస్య అనవసరంగా జటిలం అవుతుంది. ఈ విధంగా పదే పదే ఇంటర్వ్యూలు చేయటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొంత టైం ఇవ్వాలి మనం. అవును. ఊరికే తొందర పెడితే మంచిది కాదని. ఉమ్. కానీ నారాయణ గారు వీళ్ళు చెప్పేదేంటి? వేరే వాళ్ళొచ్చి లాటరీ లేకుండా ఇవ్వడానికి వీల్లేదు అని ఉమ్. అంటున్నారండి. లాటరీ లేకుండా ఇవ్వడానికి మరి ల్యాండ్ ఏమో ఎక్కడా లేదు ఉమ్. అని చెప్తున్నారాళ్ళు. నేను లాటరీ తీమన్నాను సార్, లాటరీ తీసేయమన్నా. ఆ! ఆహా! కాదు అసలు లాటరీ ఇక్కడ నాకు తీసేయండి, నాకు ఒక చట్ట విషయం అర్థం ప్రకారం కాలేదు వేయండి. ఏంటంటే, మీ రైతుల్లోనే ఈ ఐకమత్యం లేకపోవడం కూడా ఒక కారణమా అనిపిస్తుంది నాకు. అంటే రైతులు ఐకమత్యం అనకూడదు కానీ, ఏ ఊరు సమస్య వారు చెప్పుకుంటే బాగుంటది. ఇప్పుడు త్రిసభ్య కమిటీ ఉంది, వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఉంటది. ఆయన కొంతమందిని ఈయన కొంతమంది వేసుకొస్తే ఆయన క్వశ్చన్లు అడిగి ఈయన క్వశ్చన్లు అడిగి అక్కడ డిస్టర్బ్ అవుతుంది. రైతుల ఐకమత్యం ఉంది, హ్మ్. త్రిసభ్య కమిటీలో వాళ్ళే మాట్లాడుకోవాలి. లేకపోతే వాళ్ళ హ్మ్. అప్పటి సమస్యలు ఉండే వాళ్ళు రావాలి, సమస్య లేని వాళ్ళు వస్తున్నారు. అంటే మీ విషయంలో లాటరీ ఏసి ఆ, ఇవ్వాల్సిందే. లాటరీ కాకుండా డైరెక్ట్‌గా ఇస్తే ఊరుకోం అని కొంతమంది అన్నారట కదా మరి. ఏమండి సార్, లాటరీ వేసి ఇవ్వమని, నేను లాటరీ వేయమని బల్లగుద్ది చెబుతున్నాను సార్, లాటరీ వేసి ఓకే. ఇవ్వమంటున్నా. వాళ్ళకి ఏంటో ఓకే. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సెకండ్ ఓకే. కూలింగ్ ఉంది, హ్మ్. మరి ఎంత బాధ జరిగినా సెకండ్ కూలికి వెళ్ళేటప్పుడు మరి సమస్య సాల్వ్ చేయాలిగా. అదే. ఇప్పుడు ఇంకొకటండి మీరు ఉమ్. ఏదో నేను తాకట్టు పెట్టాలి, ఉమ్. నాకిస్తే నేను తాకట్టు పెట్టుకుంటాను, వ్యాపారం చేసుకోవాలంటున్నారు. ఉమ్. మీరు వ్యాపారం అంటే ఇప్పుడు మొదలు పెడుతున్నారా? మ మ మీకు పొలం ఉన్నప్పుడు పొలం చేసేవాళ్ళా? వ్యాపారం చేసేవాళ్ళా? పొలం ఉన్నప్పుడు పొలమే చేసేవాళ్ళం అండి, ఇప్పుడు పొలం లేదు కదా. హ్మ్. మరి చేప 100 గజాలు అమ్ముతుంటే అయిపోయేది కదా, ఏదో వ్యాపారం చేయాలి, వ్యాపారం చేయాల్సి వచ్చినప్పుడు తాకట్టు పెట్టాలి. అంటే సీఎం గారు కూడా ఈ మధ్య ప్రతి కుటుంబంలో ఒక ఆ వ్యాపారవేత్తని తయారు చేస్తానంటున్నారుగా? ఆ రైట్ మై సీఎం గారు, నేను ఒకటే సార్, నేను అడుగుతుంది, నేను వాళ్ళకి భూమి ఇచ్చా, నేను అడుగుతుందో నా 25 సెంటే నేను అడుగుతున్నా. నా 25 సెంటు అడుగుతున్నాను, వాళ్ళ దగ్గర 35 ఉంది. వాళ్ళు అనేక మంది ఇన్వెస్టర్లకు ఇచ్చుకుంటున్నారు ఆ భూమిని. కాలేజీకి ఇస్తే ఎడ్యుకేషన్ జోన్‌గా మారుతున్నారు, కమర్షియల్ ఇస్తే కమర్షియల్ వాళ్ళు మార్చేసి ఇచ్చుకుంటున్నారు. నేను అందులో ఉద్యోగం గాని, వ్యాపారం గాని అడగట్లా. నేను అడుగుతుంది ఏంటి, నాకు ఇయ్యాల్సిన పోవెకరం. సీఎం గారు ఏమంటున్నాడు, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చెప్తానంటున్నాడు. నన్ను అడుక్కునే స్థాయికి దిగజార్చాడు. నేను పారిశ్రామికవేత్తని అడుగుతా, 10 సంవత్సరాల నుంచి నన్ను అడుక్కునే స్థాయికి నా పోవెకరానికి 75 సెంట్ మీకు ఇచ్చా, 25 సెంట్ నాకు ఇయటానికి ఏమైంది? హ్మ్. 25 సెంట్ సార్ నేను అడుగుతుంది. నన్ను కూర్చోబెట్టండి, మీరు రండి. నాకర్థం కాల 25 సెంట్లేమిటి? అది పోవెకరమే కదా సార్, నేను ఎకరం ఇచ్చాను, పోవెకరమే నేను అడుగుతుంది. అదేలే ఎకరానికి పావు ఎకరం. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీదేదో కిట్టుకుందని. మీరు రండి, కూర్చోండి, ఏంటో హ్మ్. అర్థమైపోయింది మీకు. నాకు హ్మ్. 200 అడుగుల రోడ్లో ప్లాట్ ఇచ్చి దానికన్నా గొప్పగా ఇవ్వాలి కానీ దిగజార్చితే నేను ఒప్పుకుంటానా సార్? హ్మ్. ఇప్పుడు నాకు 200 అడుగుల పెద్ద రోడ్లు కమర్షియల్ అంటే 10 ఎకరాలకు వచ్చింది సార్. 10 ఎకరాలకి 4,500 గజాలు, 10 ఎకరాలకి 48,000 గజాలు. 48 గజాలు వాళ్ళు తీసుకొని 4,500 గజాలు నాకు ఇచ్చినప్పుడు 200 హ్మ్. రోడ్డు వెలివేషన్లో ఇచ్చారు. అలాంటి రోడ్డు కన్నా దిగజార్చితే నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను అడుగుతుంది అది, వాళ్ళ దగ్గర లేదు. లేనప్పుడు ఏం చేయాలి, రిక్వెస్ట్ చేయాలి, నా మీద డిమాండ్ చేయకూడదు. హ్మ్. మళ్ళీ పాత కథకి వెళ్తున్నారు, మేము ఆయన ఇప్పుడు దగ్గరికి కాదు వెళ్ళి ఇప్పుడు మాట్లాడాలి సార్, లేటెస్ట్ అది పొజిషన్ పద్ధతి. ఏంటండి? ఉమ్. లేటెస్ట్‌గా ఏంటి?
ఎక్వైరీ చేసి ఇస్తాంలే వెయిట్ చేయి అంటున్నారా? ఎక్వైరీ చేసి ఇస్తానికి అయిపోయింది. నా లైఫ్ అయిపోయింది. నాకు అస్తిత్వం కోల్పోయా, నా జీవనాధారం కోల్పోయా. ఇంకేముంది? ఈ ఫస్ట్ తారీఖు ఇకపోతే అయిపోయినట్టే నేను ఇక. ఈ ఎక్వైరీ చేసి ఇవ్వటం అనేది జరిగే పనేనా ఇప్పట్లో? ఏమండి, ఎక్వైరీ చేయడం అనేది 100% జరగదు సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము రోడ్స్కి ఇస్తాం. రోడ్స్కి చట్టానికి ఉంది. రోడ్స్ ఆపొద్దు, ఎక్కడ ఏ రోడ్డు ఆపటానికి లేదు, చట్టంలో ఉందంట. మిగిలిన భూమి తీసుకొని వాళ్ళకి ప్లాట్ ఇవ్వటానికి, ఇంకో రైతు ప్లాట్ ఇవ్వటానికి లేదు. అదిగాక తెలుగుదేశం గవర్నమెంట్ మా మీద కోర్టుకి వెళ్ళింది. వైసీపీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ మా మీద కేసులు ఎత్తే మేమైతే చెబుతాం, రేపు మీరుంటారో ఇంకొకళ్ళు వస్తారో అని అడుగుతాం. మీకు మళ్ళీ మేము తనులు తినాలా? మీకు మళ్ళీ మేము కేసులు పెట్టుకోవాలా? మీకు మళ్ళీ 200 మంది చనిపోయారు, మీరే చెబుతున్నారు 180 మంది రైతులు చనిపోయారని. మీరు మిమ్మల్ని కడుపులో దండించుకోవాలా? మాకు అవసరం అయ్యింది. మేము చట్టానికి చెబుతాం. అసలు అట్టగా సార్, ఎక్వైర్ చేస్తా అన్న వాళ్ళు నిన్న నన్ను కూర్చోబెట్టి, నీకు ఎవరి దాంట్లో పొలం ఇచ్చారు, ఆయనకు పొలం ఎంత ఉంది, ఆయన పేరేంటి, ఏ ఊర్లో ఉన్నాడు, ఆయన ఫోన్ నెంబర్ ఉందని నన్ను అడుగుతున్నారు. ఈ మొఖాలేనండి ఎక్వైర్ చేసేది? ఇక్కడ 2 పాయింట్లు. ఒకటేమో అసలు ఒక రైతు పొలాన్ని ఎక్వైర్ చేసి ఇంకో రైతుకి ఇవ్వడానికి వీల్లేదు. అది ఏ రోడ్డు కోసమో పబ్లిక్ పర్పస్ కోసమో ఎక్వైర్ చేయాలి అంతే. కాబట్టి అది జరగదని అనుమానం మీకు? జరగదని నేను అడిగాను సార్, ఆయన రిక్వెస్ట్ చేశాను సార్. అడిగితే నువ్వు ఎవరిని అడిగిచ్చావా? నన్ను అడిగిచ్చావా? అవునవును. కాబట్టి ఆ ఎక్విజిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో లేదో తెలియదు మనకి. ఒకవేళ ఎక్వైర్ చేయగలిగినా కూడా అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా టైం. 9.1, 9.2 అగ్రిమెంట్ చాలా ఉంటుంది దానికి. లేటెస్ట్ గా మీకేమంటున్నారు? ఎక్వైరీ చేస్తాము, అప్పటిదాకా వెయిట్ చేయండి అంతేనా? రాత్రి ఫోన్ లో మీతో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రెస్ మీట్ కి వెళ్తే బెదిరిస్తున్నాం అన్నాడు. బెదిరియటం కాదు, హెచ్చరిస్తున్నానని చెప్పా. ఎవరికి? నారాయణ గారి ఫోన్ చేశారు ప్రెస్ మీట్ కి వెళ్తాను. నారాయణ గారికి ఏమంటాడో, నీ ప్లాట్ ఇస్తాడేమోనని. మీకు ఇప్పుడు దాకా చెప్పలా, బెదిరిస్తున్నావా అన్నాడు. బెదిరియటం కాదు సార్, మీకు హెచ్చరిస్తున్నాను. మీరు ఈ పొద్దు నేను ఏం చేస్తా? టైం బాండ్ ఉండదా? టైం పీరియడ్ ఉండదా? అంటే నేను ఏమంటాడు చివరికి? అదే చెప్తున్నాడు. నేను మనిషిని పంపించాను, చెన్నై కనుక్కొని వస్తాడు. నేను ఆకలి అవుతున్నట్టు ఇత్తనాలు చల్లాను, పండినా కొండి పెడతానంటాడు. చెన్నైకి పంపించడం ఏంటి? చెన్నైలో ఉంటాడంట, ఆడ పంపిస్తా అంట మనిషిని. హైదరాబాద్ పోయా అంట, వచ్చినాక సోమవారం పంపిస్తా అంట అతని దగ్గర. ఇంకొక రైతా? ఈ రైతే ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన రైతు దగ్గర పంపిస్తాడంట. అంటే ఎట్టుందంటే, నాకు ఆకలి అవుతుంది బాబు, అన్నం పెట్టంటే నేను ఇత్తనాలు చల్లాను, పండితులు ఆగన్నట్టుంది. నా కొంప మీదకి వచ్చిందంట. పిల్లికి చెలగాటం, ఎలికి ప్రాణ సంకటమే సార్. వాళ్ళే చక్కగా నవ్వుకుంటున్నారు, నాకేమో కడుపు దొరికిపోతున్నారు ముందు కూర్చొని. వాళ్ళు జోకులు వేసుకొని బాగానే ఉంది. నా ప్రాణం ఎలెలా పోతుంది, నా బిడ్డలు గుర్తుకొస్తున్నారు, నా భూమి గుర్తుకొస్తుంది, మా నాన్న గుర్తుకొస్తున్నాడు. అసలు ఏంటి సార్ ఈ బాధ? ఎవరు చెప్పుకోవాలి సార్? మీరు ధర్మాత్మలు కాబట్టి ఇంటర్వ్యూ చేశారు, ఇంకోళ్ళు అయితే చేయరు. సీఎం గారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీరే అన్నారు వద్దులే, బ్యాడ్ అయింది అని. ఇంకా నా జీవితం కోల్పోయినా బ్యాడ్ అయితే ఇంకోటి అయితే ఏంటండి? ఇప్పుడు కూడా రోజు ఫోన్లు, ఏమైంది, అయిందా కాలేదా అని. ఇతర దేశాల నుంచి, అనేక దేశాల నుంచి. చంద్రబాబు గారు ఎప్పుడో ఒక రకంగా ఉంటే బాగుండు సార్. ఇప్పుడు కూడా పిలిచి ఈ సమస్యను ఆయన దృష్టికి వెళ్ళి సాల్వ్ చేస్తే అవుద్ది. లేకపోతే చాలా ఇబ్బందులు సార్. నాకు బీపీ రాత్రి టాబ్లెట్ వేసుకుని వచ్చి, మరి ఒక రామారావు కాకూడదు. సింగపూర్ దాంట్లో ఇస్తే ఏమైంది సార్? నాకు ఎకరం 18,000 ఎకరాలు రైతులు స్టేక్ హోల్డర్ అని మీరే చెబుతున్నారు కదా. రైతుకి ఆడో బారేసి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ఎత్తున్నారు. రేపు రోడ్డు మీద 10 సంవత్సరాల తర్వాత 200 బస్సులు వస్తాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా. కాలేజీలకి ఎక్కడ ఉందా బాగానే ఉంటది. తీసుకొచ్చి రోడ్ల మీద ఎత్తున్నారు. మమ్మల్ని తీసుకెళ్ళాము ఆడ కుంటల్లో, చెట్లలో, కాలనీల్లో ఎత్తున్నారు. ఏంటి ఈ పని? చూద్దామండి ఇప్పుడైనా. మరి ఏం లేదు సార్, అవుద్ది, నారాయణ అయితే అవ్వదు. చెప్పాగా నారాయణ గారు అసలు ఇక్కడి నుంచి పాదయాత్ర చేత కనపడలా. మోకాళ్ళు అరిగిపోయినాయి, అరికాళ్ళు పుల్లు పడ్డాయి. నెల్లూరులో వారు ఉండా ఒక్క రోజు కూడా వచ్చి మద్దతు తెలపలా. వాళ్ళకేం తెలుస్తారు మా బాధ? రైతుల బాధ, రైతుల విలువలు, వ్యాపారస్తులు వాళ్ళు. చూద్దామండి మరి. నమస్కారం అండి, ఎంతసేపు మీ టయాన్ని వృధా చేశాను మరి. నమస్తే.